నమస్తే. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ చేయబోతున్నాం. అదేంటంటే మన పెద్ద బాలశిక్షలో దాగి ఉన్న ప్రాచీన దిక్సూచి రహస్యాలను డీకోడ్ చేయడం. ఇది కేవలం ఏదో మ్యాప్ పట్టుకుని దారి తెలుసుకోవడం గురించి కాలుసుమా. మన చుట్టూ ఉన్న ఎనర్జీని, ప్రకృతి శక్తులను అసలు ఎలా అర్థం చేసుకోవాలి అనేదాని గురించి. వినడానికే చాలా ఉత్సాహంగా ఉంది కదూ. జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ఏం చేస్తాం? వెంటనే ఫోన్ తీసి జీపీఎస్ లేదా గూగుల్ మ్యాప్స్ ఆన్ చేస్తాం. అవి కేవలం మనం భౌతికంగా ఎటు వెళ్తున్నాం, ఏ రూట్లో వెళ్తున్నాం అనే దారిని మాత్రమే చూపిస్తాయి. కానీ వేల ఏళ్ల క్రితమే పెద్ద బాలశిక్షలో ఈ 8 దిక్కుల గురించి మ్యాప్ చేశారు. వాళ్లు చూసింది భౌతిక దారులను కాదు, ఆ దిశల వెనుక ఉన్న లోతైన శక్తులను, ఆ శక్తులను కంట్రోల్ చేసే సంరక్షకులను. సరే, ఆలస్యం చేయకుండా అసలీ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చకచకా చూసేద్దాం. ఆధునిక మ్యాప్కు ఆవల, ప్రధాన దిక్కుల సంరక్షకులు, భూమి అయస్కాంత శక్తి ప్రవాహం, 4 మూలలు, వాస్తు లాజిక్ మరియు స్పేస్ డిజైన్. ఇక చివరగా తదుపరి అంశం శకునాలు, సంకేతాలు. ఇలా ఒక స్ట్రక్చర్డ్ విధానంలో వెళదాం. ముందుగా మొదటి అంశం, ఆధునిక మ్యాప్కు ఆవల. అసలీ దిక్సూచిని డీకోడ్ చేయడమెలా? ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన పాయింట్ ఒకటుంది. మనం కేవలం ఎటువైపు తిరిగి నిలబడ్డామన్నది ముఖ్యం కాదు. ప్రకృతిలోని ఎనర్జీ అసలు ఎటువైపు ఫ్లో అవుతోందన్నదే కీలకం. మన పూర్వీకులు కేవలం భౌగోళిక దిశలను మాత్రమే చూడలేదు. వాతావరణ శక్తులతో మనల్ని మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి అన్నదానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దైనందిన జీవితాన్ని ఇలా ప్రకృతి ఎనర్జీతో బ్యాలెన్స్ చేస్తేనే మనం ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండగలమని వాళ్లు బలంగా నమ్మారు. ఇక రెండో అంశం, ప్రధాన దిక్కుల సంరక్షకులు. దీనికి సంబంధించిన పౌరాణిక మ్యాప్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఈ స్లైడ్లో ఉన్న విషయాలు చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి దిశకు ఒక అధిపతి ఉంటాడు. ఉదాహరణకు తూర్పు దిక్కును సూర్యుడు దేస్తాడు కాబట్టి దానికి దేవతల రాజైన ఇంద్రుడు అధిపతి. పడమర సూర్యాస్తమయానికి గుర్తు, దానికి నీటి దేవుడైన వరుణుడు గార్డియన్. ఉత్తరం ఎప్పుడూ సంపదకు ప్రతీక, అందుకే అక్కడ కుబేరుడుంటాడు. ఇక దక్షిణం ధర్మానికి, మృత్యువుకు అధిపతి అయిన యమధర్మరాజు చేతిలో ఉంటుంది. ఇవన్నీ కేవలం పౌరాణిక కథలు కాదండి, ఆయా దిక్కులకున్న ఎనర్జీని మనకు సింబాలిక్గా చెప్పే ప్రయత్నమిది. మరి దీని వెనుకున్న సైన్స్ ఏంటి? అదే మన మూడో అంశం, భూమి యొక్క అయస్కాంత శక్తి ప్రవాహం. అసలు సైన్స్ పాయింట్ అంతా ఇక్కడే ఉంది. మనం సైంటిఫిక్గా ఆలోచిస్తే భూమికి ఒక బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే సూర్యుడి నుంచి వచ్చే సౌరశక్తి తూర్పు నుంచి పడమరకు వెళ్తుంది. ఈ 2 పవర్ఫుల్ ఎనర్జీలు ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి మనవాళ్లు ఇళ్ల నిర్మాణాలు, స్థలాల అమరికను డిజైన్ చేశారు. అంటే ఇవి ఎవరో రాసిన గుడ్డి నమ్మకాలు కాదు, పక్కా సైన్స్ని బేస్ చేసుకుని రాసిన అద్భుతమైన రూల్స్. నెక్స్ట్ 4 అంశం, 4 మూలలు. ఇవే వాస్తుకు అసలైన పునాది. మన ఇళ్లకు వాస్తు చూసుకునేటప్పుడు ఈ 4 మూలలే చాలా కీలకం. అవేంటంటే ఆగ్నేయం అంటే అగ్నితత్వం, సౌత్ ఈస్ట్ అన్నమాట. నైరుతి అంటే భూమితత్వం, అంటే స్థిరత్వం, ఇది సౌత్ వెస్ట్. ఇక వాయువ్యం అంటే గాలికి సంబంధించిన నార్త్ వెస్ట్. అలాగే ఈశాన్యం నీరు మరియు దైవత్వానికి సంబంధించిన నార్త్ ఈస్ట్ మూల. ఒక ఇల్లు నిర్మించేటప్పుడు ఈ పంచభూతాలను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం అన్నదాన్ని బట్టే ఆ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తుశాస్త్రం స్పష్టంగా చెబుతోంది. అసలు ఈ మూలలను మన ఇంట్లో ఎలా వాడుకోవాలి? అదే 5వ అంశం, వాస్తులాజిక్ మరియు స్పేస్ డిజైన్. ఇదే మన జీవన విధానానికి బ్లూ ప్రింట్. ఇందాక మనం మూలల గురించి మాట్లాడుకున్నాం కదా, దాన్ని మన ఇంటికి అప్లై చేసి చూద్దాం. సింపుల్ లాజిక్ అండి. వంటగదెక్కడుండాలి? ఖచ్చితంగా అగ్నిమూలకానికి సంబంధించిన ఆగ్నేయంలోనే ఉండాలి. మరి దేవుడి గది? ప్రశాంతంగా, పవిత్రంగా ఉండే నీరు మరియు దైవశక్తి కలిగిన ఈశాన్యంలో ఉండాలి. ఇలా ఏ మూలకం ఎనర్జీకి తగ్గట్టుగా ఆ గదిని సెట్ చేసుకుంటే ఆ ఇల్లు ప్రకృతితో పర్ఫెక్ట్ హార్మనీలో ఉంటుంది. గదులే కాదు, ఇంట్లో ఫర్నిచర్ లేదా బరువైన వస్తువులు ఎక్కడ పెట్టాలి అనేదానికి కూడా ఎనర్జీ జోన్స్ ఉన్నాయి. ఈ కోడ్ చూడండి. భూమికి ప్రతీక అయిన నైరుతి మూలలో ఎప్పుడూ అత్యధిక బరువు ఉండాలి అని ఉంది కదా. అంటే ఇంట్లో ఉన్న పెద్ద బీరువాలు, హెవీ ఫర్నిచర్ లాంటివి ఈ సౌత్ వెస్ట్ కార్నర్లో పెట్టాలి. ఎందుకంటే భూమి అంటేనే స్థిరత్వం, బరువు. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఒక స్ట్రాంగ్ గ్రౌండింగ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
ఇదింకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, ఒకవైపు నైరుతిలో బరువు పెట్టమని చెబుతూనే ఈశాన్యం వైపు మాత్రం వీలైనంత ఖాళీగా ఓపెన్గా ఉంచాలని ఈ సైన్స్ చెప్తోంది. ఎందుకు? మనం ముందే అనుకున్నట్టు సూర్యుడి ఎనర్జీ, భూమి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈశాన్యం వైపు నుంచే మన ఇంట్లోకొస్తాయి. మరక్కడ బరువైన వస్తువులు పెడితే ఆ ఎనర్జీ ఫ్లో బ్లాక్ అయిపోతుంది కదా. ఆ సానుకూల శక్తి ఎలాంటి ఆటంకం లేకుండా లోపలికి రావాలంటే ఈశాన్యం ఎప్పుడూ ఫ్రీగా ఉండాలి. ఇదే దీని వెనకున్న అస్సలు సీక్రెట్. ఇక 6వ మరియు చివరి అంశం, తదుపరి విశ్లేషణకు ఒక ప్రివ్యూ, శకునాలు మరియు సంకేతాలు, ప్రకృతి సందేశాలు. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో మనం ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం బయటికి వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురొస్తే టక్కున ఆగిపోతాం గదా. అసలు ఎందుకాగుతాం? అది కేవలం ఒక మూఢనమ్మకమా, లేక అందులో ఏదైనా ప్రకృతికి సంబంధించిన లోతైన సంకేతం దాగి ఉందా? పెద్ద బాలశిక్ష దీని గురించి ఏం చెబుతోందో ఈ సస్పెన్స్ను మన తదుపరి విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. అంతవరకు మీ చుట్టూ ఉన్న ఎనర్జీ ఫ్లోను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ ప్రయాణంలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.